హాయ్ దోస్తులు, రండి వచ్చేసిరా ఈరోజు TSD3 ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్కి వెల్కమ్ అబ్బా. ఈరోజు ఏంటంటే ఏం చూపెడదాం అనుకుంటున్నా అంటే గరం గరం అల్లం చాయ్ చూపెడదాం అనుకున్నా. ఎందుకంటే బయట మస్తుగా వర్షం పడుతుంది, చల్లగా ఉన్నది. ఏం చేయాలని అర్థం కాక సరే చాయ్ అన్నది తాగుదాం ఉడుకుడు కానీ చాయ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక మీరు ఇట్లనే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఇక చూస్తున్నారు కదా దీంట్లో ఏమేమి చేస్తున్నా అంటే ఫస్ట్ మనం ఇగో ఒక డేక్ష పెట్టినాం. ఆ డేక్షల జరంత నీళ్ళు పోసి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఇద్దరికి చేద్దాం అనుకుంటున్నా చాయ్. సో అందుకోసమే 2 గ్లాసుల నీళ్ళు పోస్తున్నా. ఇక కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసిన దాంట్లో ఇక జర్రంత టేస్ట్ జర మంచిగా ఉండాలని చెప్పి ఒక ఇలాచీ కూడా వేసిన. ఇక 1 2 స్పూన్ల చాయ్ పత్తా కూడా వేసిన. ఇక చూస్తుంటారు కదా, ఇక అట్లా మరిగినాక జరంత కలర్ మారింది. ఇక వేసినవన్నీ కూడా జర నీళ్ళు పత్తా ఇక ఇవన్నీ కూడా దాంట్లో మంచిగా మరుగుతూ ఉన్నప్పుడు నేను ఏం చేసిన అంటే పాలు పోసిన. ఇక 1 గ్లాస్ పాలు పోసి ఇక మళ్ళా ఇక తక్కువ అవుతుందేమో అనుకొని ఇంకొక గ్లాసు పాలు కూడా పోసిన. అంటే ఇప్పుడు ఏమైంది, 2 గ్లాసుల నీళ్ళు పోసినాం, 2 గ్లాసుల పాలు పోసినాం. ఇక పత్తి వేసినాం. ఇక మనకి ఇక టేస్ట్ కోసం మనకి ఏం కావాలన్నా అవి వేసుకున్నాం. ఇక వేసుకున్న తర్వాత ఇక అన్నీ కలుపుదాం ఇక జర అని ఇక పొయ్యి మీద పెట్టినాక ఇక జరంత టేస్ట్ కూడా కావాలి కదా మనకి. అందుకోసమే ఇక 2 స్పూన్ల చక్కెర కూడా వేసుకున్నా. ఇక చక్కెర కూడా వేసుకొని ఇక ఇవి అవి అన్నీ కలిపి ఇక దాంట్లో కనబడుతుంది కదా మీకు మంచిగా మసలాలి. ఇప్పుడు ఆ మసలకుండా ఉంటే ఆ పాలు నీళ్ళు ఇక మసలకుంటే టేస్టే వేరే ఉంటుంది. ఇక అది మసలాలని చెప్పేసి ఇక ఇది ఇట్లా చేస్తున్నా. ఇక కింద మంట ఉన్నది. ఇక అదంతా ఇట్లా మీదికి వస్తున్నది. ఆ పొంగ అంతా మీదికి వస్తుంది అనగా అరే కింద ఎప్పుడు పడుతుంది రా నాయన, కింద పడుతుంది 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 అరే పడుతుంది అని అనుకుంటూనే ఉన్నప్పుడు అప్పుడే దెబ్బని అందుకున్నా. ఇక అందుకొని ఇక అట్లా ఇక మళ్ళీ అదంతా ఆ పొంగ అంతా కిందికి పోవాలి అని చెప్పేసి మళ్ళీ అట్లా ఊపుతున్నా. ఇక మీకు కనబడుతుంది కదా, ఎప్పుడైతే మంట మీద పెడుతున్నానో ఆ పొంగ అంతా మీదకి వస్తుంది. ఇక అట్లా వస్తుంది 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 అని అనుకుంటూనే ఉన్నా. మళ్ళీ పడిపోతుందేమో అనుకున్నా కానీ ఇక అట్లనే చెయ్యాలి. అట్లా చేస్తేనే దాని టేస్ట్ వస్తుంది, చిక్కగా అవుతుంది మరి మన చాయ్. ఇక ముందుటికి ఇప్పటికి జరంత రంగు కూడా మారినట్టు కనబడుతుంది కదా మీకు చిక్కగా. ఇక అట్లా అయిన తర్వాత ఏం చేసిన అంటే ఇక మస్తు సేపు అయిపోయింది, మస్తు సేపు అది ఉడికిపోతుంది. ఇక మసలింది చాలు ఇక అని చెప్పేసి ఏం చేసిన అంటే స్టవ్ బంద్ చేసిన. ఇక బంద్ చేసిన తర్వాత ఆ ఉడుకుడుకు అది తీసి మీరు చూస్తుర్రు కదా, ఆ చిన్న చెంబు పెట్టిన. ఇక అదంతా కూడా ఇక దాంట్లో పడి ఇక అదంతా వడగట్టుకుంటున్నా. ఇక మనం వేసినవి కూడా దాంట్లో పడుతున్నాయి, మీకు కనబడుతుంది కదా. ఇక ఆ చెంబులకి ఈ డేక్షలకి వెళ్ళంతా చెంబులకు పోసుకుంటున్నా. ఇక మొత్తం దాంట్లో అంతా వడగొట్టినాక ఇక అది అయ్యో అట్లా చేస్తే ఆ లాస్ట్ ఆ బొట్టు కూడా దాంట్లో పడిపోతాయి. ఇక సరే అని చెప్పేసి అది పక్కకు పెట్టేసిన. ఇప్పుడు చేసుకున్నాం కదా, అది మంచిగా 2 గ్లాసులు పెట్టిన. ఇప్పుడు చూస్తారు కదా పొగలు పొగలు వస్తుంది. ఎట్లుందంటే వేడిగా ఉన్నది చాయ్. ఇవి ఒకటి మీకు ఒకటి నాకు గ్లాసు. ఇక చాయ్ అయితే మన చాయ్ అయితే రెడీ అయింది ఇప్పుడు, అల్లం చాయ్.
ఇక ఇన్ని దినాలు నా వీడియోలు చూస్తున్నందుకు అందరికీ చాలా థ్యాంక్స్. నేను ఇక మరి నేను చెప్పినవన్నీ కూడా వింటున్నారు. ఇక నేను పంపించిన చాయ్ ఆ చాయ్ కూడా మీకే పంపిస్తున్నా, చూడండి. అక్కడ చూస్తున్నారా, మీకు చేయికి కూడా అందిస్తున్నా. ఇక ఉడుకుడుకు చాయ్ రెడీ. ఇక నేను కూడా మీతో కూర్చొని తాగుతున్నా ఉడుకుడుకు చాయ్. ఇక చిన్నగా ఉన్నప్పుడు అంటుండే, చాయ్ ఎందుకు గమ్మున తాగుతారు, జర శబ్దం చేసుకుంటే తాగండి. ఆ శబ్దం కూడా ఎట్లా రావాలంటే అని రావాలంట. అప్పుడు దాని మజా మస్తు ఉంటుందంట. సో అట్లా మీరు కూడా ట్రై చేయండి. ఇక నేను అది ఈరోజు మీకు చూపెట్టాలని చెప్పేసి నేను ఇట్లా కూర్చొని మీతో మాట్లాడుకుంటా చాయ్ ఎట్లా తాగుతారో నేర్పిస్తున్నా మీకు. ఇక ఇక చాయ్తోని ఉట్టి చాయ్ ఏం తాగుతామని చెప్పేసి ఇగో అటుకుల కారా చేసుకున్నా నేను. ఇక జర చాయ్తో మంచిగా ఉంటుంది, కారం కారం ఉప్పు ఉప్పు జర అని చెప్పేసి ఈ ఈ బయట వర్షం పడుతుంది కదా, ఇక జర ఏమన్నా తిందాం, ఇక జరంత బుక్కుదాం అని చెప్పేసి ఇక ఇట్లా చాయ్తో పక్కకు పెట్టుకున్నా. ఇక బుక్కుతున్నా. ఇక మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి, చూసిండ్రు కదా. ఇట్లనే చాయ్ చేసుకోండి, ఏమన్నా బందుకు పెట్టుకోండి, ఏమన్నా తిననీకే. ఇక పెట్టుకొని ఇక మీరు కూడా ఏమన్నా గొంతు గరగర లేకపోతే తలకాయన వస్తుంది, ఇక ఇక జ్వరం ఉంది అంటే ఇక ఇట్లా అల్లం చాయ్ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఇక నేనైతే చేసుకొని తాగుతున్నా. ఇక మీరు కూడా ట్రై చేయండి. ఇక మీ ఫ్యామిలీతోని, మీ దోస్తులతోని, అందరితోని ట్రై చేయండి మీరు కూడా. ఇక అట్లనే నా ఛానల్ చూస్తున్నందుకు థ్యాంక్స్ అబ్బా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి నేను ఉంటా. ఇంకొక వీడియో వచ్చేటప్పటికి నేను మళ్ళీ కలుస్తాను.